తహసీల్దార్ గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మరియు గ్రామ కార్యదర్శి గారు, సోషల్ వెల్ఫేర్ అధికారి పద్మయ్య గారు మరియు గ్రామ పెద్దలు మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి గ్రామస్తులందరికీ, మహిళా సోదరి సోదరిమణులకి, నా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు. అయితే చాలామందికి ఇటువంటి మీటింగ్ మన దగ్గర ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఏదో ఇచ్చేది తీసుకునేది అంటే ఇందులో ఇంట్లో వస్తున్నాయో లేకపోతే పెన్షన్లు వస్తున్నాయో అంటే దానికి సంబంధించి ఎక్కువ చదువులు వస్తాయి. సంక్రాంతి మీటింగ్ అది దేనికి జరుగుతున్నాయి. అయితే ఇది మనకి పౌరులు అంటే మనం అంటే మనుషులం. ఈ పౌరులకి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఏ రకమైనటువంటి హక్కులు ఉండేవి కావు. ఏదైనా తప్పు చేస్తే ఉండబెట్టి బండబెట్టడము, లేకపోతే తీసుకొని పోయి చంపేసినా కూడా, లేకపోతే ఏదైనా వేసినా కూడా, వెతికానికి చేసినా, చిన్నపిల్లల్ని జీతాలు పెట్టుకున్నా, లేకపోతే జోగిని వ్యవస్థ కానీ, దేవదాసి వ్యవస్థ కానీ ఒక అనాగరికమైనటువంటి వ్యవస్థ ఉంది. గతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు ఒకసారి మనం ఆ 25 సెంటర్లో నడిగితే మన దగ్గర కూడా వెతిచాకిరు ఉండే 10 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని పోయి కేవలం దగ్గర జీతాలు పెట్టేస్తే కనీసం తిండికే ఒక పూట తిండి, లేకపోతే ఒక జత చెప్పులు, లేకపోతే ఒక గుంగడో, లేకపోతే బట్టల జత వచ్చేస్తే జీతాలు ఉండేటటువంటి పరిస్థితి, దాన్ని వెతిచాకిరి వెళ్తారు. అదే రకంగా ఆడపిల్లలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండేవి కావు. కనీసం ఎలక్షన్లో నిలబడేటటువంటి హక్కు ఉండేది కాదు, కనీసం మాట్లాడేటటువంటి హక్కు ఉండేది కాదు, కనీసం భర్త చనిపోతే బజార్లో తిరిగేటటువంటి హక్కు కూడా ఆడపిల్లకి ఆ రోజుల్లో ఉండేది కాదు. మనం అంతకంటే పాతకాలం పోతే మొగుడు తెచ్చిపోతే ఆ భర్త చితి మీదనే భార్యను కూర్చోబెట్టి సజీవంగా తగలబెట్టేది, సతీ సాగమనం అనేటటువంటి పరిస్థితులు ఉండే. అది మీకు తెలియదు. ఎంతోమంది మేధావులు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళకు కూడా భక్తి అధికారం ఉంది. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళని ఎందుకు ఆ చితిలో పెట్టేసి చంపేస్తున్నారు? భర్త చనిపోతే ఆడపిల్లకి బతికేటటువంటి అధికారం లేదా అని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు చేసి ఒకవేళ భర్త చనిపోతే ఆడపిల్లకి ఒక రకమైనటువంటి డ్రెస్ వేసి ఆమె ఎదురుపడితే అపశకునమనో, లేకపోతే ఆమె మాట్లాడితే అనర్థాలు జరుగుతాయనో, లేకపోతే ఆమెతోటి పలకరించేటటువంటి పాపనమైనటువంటి వాళ్ళు కాదు. కనీసం ఆ ఆడపిల్లని శుభకార్యాలకు కూడా పిలిచేటటువంటి పరిస్థితి ఉండకుండా. ఎందుకంటే ఒక భర్త లేనటువంటి ఆడపిల్ల శుభకార్యాలకు వస్తే ఆ కార్యం అనేది అశుభం జరుగుతుంది అనేటటువంటి ఒక మూఢ అంధవిశ్వాసాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అదే రకంగా ఏదైనా జ్వరాలు కానీ, రోగాలు కానీ, నొప్పులు కానీ వస్తే తీసుకొని ఎక్కడో పూజలు పునస్కారాలు చేసి పసుపు నీళ్లు తాగితే మంచిగా అవుతుంది అనేటటువంటి ఒక మూఢ విశ్వాసంతో జనాలు ఉండేటటువంటి వాళ్ళు. ఆ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా బతకాలి, ఎట్లుండాలి, ఏ రకంగా మనం జీవిత మనుగడ సాగాలని చెప్పి మనం ఒక పుస్తకాన్ని రాస్తున్నాం. దాన్నే భారత రాజ్యాంగం అంటాం. ఆ భారత రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటి హక్కు భారత రాజ్యాంగానికి గుండెకాయ వంటిది, మనిషికి జీవించేటటువంటి హక్కు. అది ఆర్టికల్ 21 ద్వారా మనకు వచ్చింది. అది లేని భారత రాజ్యాంగాన్ని మనం ఊహించుకోలేదు. ఎందుకంటే గతంలో తీసుకెళ్ళి చంపేస్తే ఎందుకు చంపేసారు మా వాళ్ళను అని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ఎవరు చంపినా మనం బహిరంగంగా పోయి కేసు పెట్టగలుగుతున్నాం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయగలుగుతున్నాం, వాళ్ళని కోర్టుకు రాబట్టగలుగుతున్నాం, వాళ్ళకి 14 సంవత్సరాల శిక్ష వేయించగలుగుతున్నాం. వీలైతే తీవ్రమైనటువంటి నేరాల్లో వాళ్ళని ఉరి శిక్ష కూడా వేయించగలుగుతున్నాం. ఇది ఆ హక్కు, ఆ ఆర్టికల్ మనకు ఇచ్చినటువంటి హక్కు. చంపడం దూరం మాట, ఎవరైనా కొట్టినా కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఫలానా వాళ్ళు కొట్టినారు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసినారని చెప్పేసి నిర్భయంగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు హక్కు కూడా భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు గుర్తు చేస్తున్నాం. ఒక జర్మన్ ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, మనిషి పుట్టుడు మాత్రం స్వేచ్ఛతోటి పుడుతున్నాడు కానీ జీవితంలోనే శంకనాల చాటున అంటే గొలుసులతో కట్టేసినట్లు జీవితం సాగుతుంది. బయటికి వెళ్తే హక్కులు లేవు, లేకపోతే గుడికి పోతే హక్కులు లేవు, లేకపోతే ఇంకో దగ్గర నీళ్లు తాగుదామన్న హక్కులు లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. మన భారతదేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా గుళ్ళకి కానీ బళ్ళకి కానీ రానియలేదు. ఆయన నేను చదువుకుంటా అని చెప్పేసి స్కూల్కి పోతే తోటి పిల్లలంతా లేచిపోయేది. ఆయన నీ జతకు మేము కూర్చొని ఎందుకు చదువుకోవాలని చెప్పేసి ఆయన స్కూల్ బయట
ఒక కిటికీ పక్కన కూర్చొని పంతులు చెప్పేటటువంటి పాఠాలు విని ఆయన డైరెక్ట్ లా చేసిండు, లండన్లో చదివిండు, అమెరికాలో చదివిండు. ఆయన చదివి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు. మనిషికి ఇంత వ్యత్యాసం ఎందుకు? మనిషి మనిషిగా పుట్టిండు కదా. ఈ మనిషికి జంతువులకు ఇందాక చెప్పినట్టు కాకులకు కానీ, కుక్కలకు కానీ, పందులకు కానీ, జంతువులకు కానీ ఏటికి కులాలు లేవు, మనుషులకే కులాలు ఎందుకున్నాయి? ఈ కులాల కుమ్ములాటలో మనిషి ఎందుకు నాశనం అయిపోతున్నాడు? నీ కులం గొప్ప, నా కులం గొప్ప అని చెప్పేసి ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి వ్యక్తి శరీరంలో ప్రవహించేది ఒకటే రక్తం కదా. కాకపోతే ఏ పాజిటివ్ ఉంటుంది, లేకపోతే బి పాజిటివ్ ఉంటుంది, లేకపోతే ఓ పాజిటివ్ ఉంటుంది. రక్తం అనేది సేమ్ కదా. అటువంటిప్పుడు ఈ మనిషి ఎందుకు కులాల కుంపులాటలో పడుతున్నాడని చెప్పేసి భారత రాజ్యాంగం తర్వాత ఎన్నో హక్కుల కమిషన్లు, ఉదాహరణకి దళితుల మీద దాడి జరిగితే ప్రభుత్వం ఆలోచన చేసి SC/ST అట్రాసిటీస్ చట్టాన్ని తెచ్చింది. అదే రకంగా మైనార్టీల మీద దాడి జరిగితే మైనార్టీ కమిషన్ తెచ్చింది. BC కమిషన్ కూడా వచ్చింది. ఈరోజు ఆదివాసీ కమిషన్ కూడా వచ్చింది. అడవులలో బతికేటటువంటి ఆదివాసీ తెగలకి, గిరిజనులకు కూడా ఈరోజు చట్టం అనేది హక్కులు కల్పించింది. మీ హక్కుల ప్రకారం మీరు ఉండండి అని చెప్పి. మనిషికి మాట్లాడే స్వాతంత్రం ఉంది. గతంలో మాట్లాడేటటువంటి హక్కు కూడా లేకుండా, కనీసం ఈ మైక్ పట్టుకునేటటువంటి హక్కు అస్సలు లేకుండా ఈరోజు మనిషి వాక్ స్వాతంత్రాన్ని బహిరంగంగా చెప్పగలుగుతున్నాడు. మాట్లాడమంటే హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నాకు మైక్ ఇచ్చింది కదా అని చెప్పేసి అడ్డం పొడు మందిని తిట్టుకుంటూ పోవడం, అది మాట్లాడడం కాదు. ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా నేను మాట్లాడాలి. నాకు నోరుంది, రాజ్యాంగం నాకు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిందని చెప్పేసి నీ అమ్మ నీ అని చెప్పేసుకుంటూ పోతే అది చట్టం అనేది ఒప్పుకోదు ఎప్పుడు కూడా.